సో ఇప్పుడే మన బాలయ్య మూవీ నుంచి అయితే టీజర్ వచ్చింది. సో టీజర్ రావడమే కాదు, సంక్రాంతికి మన ఈ సంక్రాంతికి బాలయ్య వర్సెస్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్, ఇటు బాలయ్య మూవీ, ఈ రెండు అయితే పోటీగా వస్తున్నాయి. సో మన డైరెక్టర్ ఒకటే అన్నారు, వచ్చింది ఓన్లీ టైటిల్ గ్లిమ్స్, ట్రైలర్, సాంగ్స్, ఫుల్ సినిమా వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది. టీజర్ మాత్రమే. మన బాబీ డైరెక్టర్ అన్నారు టీజరే. సో ఒకటి బాలయ్య గురించి చెప్పాలి. ఏంటంటే మన రజనీకాంత్ గారు కూడా ఒప్పుకున్నారు. ఏమని తెలుసా, బాలయ్య ఏ చేసినా జనాలు చూస్తారు, కానీ అదే రజనీకాంత్, అదే మెగాస్టార్, అదే ఇంకో స్టార్ చేస్తే కొన్ని జనాలు దాన్ని ఒప్పుకోలేరు. అదే బాలయ్య చిట్కేసి ట్రైన్ వెనకపోయినా, తొడగొట్టి ట్రైన్ వెనకపోయినా ఒప్పుకుంటారు అని మన రజనీకాంత్ గారు చెప్పారు. అలాగే టీజర్ మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ గారు చెప్పినట్టు కూడా తమన్ గారు అఖండాలో మనకి ఎలా ఇచ్చాడు, ఎందుకో తమన్ గారు అంటే బాలయ్యకి ఒక రెస్పెక్టో ఏందో తెలియదు, కానీ బీజిఎంలు ఇట్లా ఇచ్చి పడేస్తాడు. సో ఇదైతే మనం చిన్న టీజరే కాబట్టి ఇంకా ముందుందన్నాడు ముసళ్ళ పండగ. సో ఈ సంక్రాంతికి మన రామ్ చరణ్ అన్న బాలయ్య ఇద్దరు పోటీగా వస్తున్నారు. సో ఇంతకు ముందు ఇద్దరు పోటీగా వచ్చారు, అప్పుడు వినయ విధేయత రామేమో యావరేజ్ గా ఆడింది. సో బాలయ్య మూవీ ఒకటి హిట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు పోటీగా వస్తున్నారు. చూడాలి మరి ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది బ్లాక్ బాస్టర్ కొడుతుందో ఈ సంక్రాంతికి. సో తెలుగు సినిమా కాబట్టి రెండు ఆడాలి, రెండు మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో చూసిన తర్వాత రెండు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ రెండు మూవీస్ రివ్యూ కూడా సంక్రాంతికి పెడతాను. సో బాలయ్య ఫ్యాన్స్ కి అయితే ఒక మాస్ అప్డేట్ అయితే టీజర్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది టీజరు. బాబీ గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా పద్ధతిగా క్లియర్ కట్ గా ఓవర్ కాన్ఫిడెంట్ తో కాదు, ఓన్లీ కాన్ఫిడెంట్ తో అనిపించింది. సో ఇంకా ముందుంది అసలు పండగ అన్నారు. సో చూద్దాం, ట్రైలర్ ఉంది, డైలాగ్స్, ఇంకా బాలయ్య డైలాగ్స్ అవన్నీ చూడాలి. సో దీంట్లో ఒక డైలాగే నాకు నచ్చింది, రాజ్యం లేని రాజు అంట. ఇదేందో నాకు కొద్దిగా అర్థం కాలేదు, ఇది ఒక చిన్న డౌట్. మిగతాదంతా గుడ్. అంటే రాజ్యం లేని రాజు అంటే తనకు అంటే ఊరు ఉండదేమో. మేబీ సినిమా చూసిన తర్వాత మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు ఎంతమంది చూశారో లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మూవీ అప్డేట్ వస్తూనే ఉంటాయి. ప్రతి హీరో, మీ అభిమాన హీరో ఎవరో కామెంట్ చేయండి, వాళ్ళ గురించి కూడా వీడియో పెడతాను. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ కంటెంట్ ఈ ఛానల్లో వస్తుంది, సినిమా అప్డేట్స్ అండ్ ఆల్ కంటెంట్. మా అల్లు అర్జున్ అన్న అప్డేట్ అయితే వస్తూనే ఉంటది. సో మన అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్, మన అల్లు అర్జున్ అన్న వీడియోతో పాటు మిగతా హీరో వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం.